ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత విభూతి యోగము అధ్యాయము 10 శ్లోకము 26. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. తాత్పర్యము: నేను చెట్లన్నిటి యందును రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మునీంద్రుడను అయి ఉన్నాను. వ్యాఖ్య: అశ్వత్థః సర్వవృక్షాణం, చెట్లన్నిటి యందును రావి చెట్టు చాలా శ్రేష్టమై పవిత్రమై ఉన్నది. పురాణములలో దీని మహిమను గూర్చి విశేషించి చెప్పబడినది. వృక్షములలో అశ్వత్థ వృక్షము తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుట వలన ఆ వృక్షము సాక్షాత్ భగవన్నిలయమే అని స్పష్టమగుచున్నది. కనుకనే జనులు దానికి ప్రదక్షిణ పూజాదులను గావించుచుందురు. ఔషధ దృష్టియందును రావి చెట్టునకు గొప్ప ప్రాముఖ్యత కలదు. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.